లాస్ట్ ఇయర్ అమెరికాకు వెళ్ళినప్పుడు న్యూయార్క్ సిటీలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూడడానికి వెళ్ళామన్నమాట. అది ఎలా ఉంటుంది, ఎట్లా వెళ్ళాలి అనేది నేను వీడియో చేశాను. ఇక్కడ చూసారు కదా, డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు బోట్లో వెళ్తూ చూడడానికి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. మేము కూడా ఈ విధంగా బోట్లో నుంచి మేము చిన్న బోట్ అది, అందులో నుంచి దూరంగా కనపడే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూడడానికి వెళ్తూ ఉన్నాము. అది మీకు ఒకసారి మీకు కూడా వీడియో రూపంలో పెట్టి మీకు కూడా చూపిద్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ అక్కడ తీసి పెట్టున్నాను ఈ వీడియోస్. ఇంకా చాలా ఉన్నాయి, చూస్తున్నారు కదా. అది న్యూయార్క్ సిటీ, దానికి దగ్గరలో ఇటుపక్క స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది, కనపడుతుంది కదా లాస్ట్లో. ఈ బోట్ అనేది దాని చుట్టూ తీసుకొని వెనక నుంచి వెళ్ళిందనమాట. సో దగ్గరగా వచ్చినప్పుడు కూడా మీకు కొన్ని వీడియోలు పెట్టున్నాను చూడండి. అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు, చాలా అద్భుతంగా ఉంది అది. అది చాలా పెద్ద విగ్రహం అండి. అది యాక్చువల్గా అది కాపర్తో చేసింది, రాగి ఉంటుంది కదా, రెడ్ కలర్లో ఉండే స్టాచ్యూ వాటర్కి గాలికి అది గ్రీన్ కలర్ షేడ్లో మారిపోయింది, అంటే గ్రీన్ స్టాచ్యూ లాగా అయిపోయింది అనమాట. చూస్తున్నారు కదా, మేము దగ్గరికి వెళ్ళాము, లోపల కూడా వెళ్ళాము. ఇది ఇంతవరకే నేను బయట నుంచి తీసిన వీడియో ఉంది. ఇందులో మా అబ్బాయి, నేను, మా హస్బెండ్ అందరం కూడా ఉన్నాము. చూసారా, మబ్బులు భలే భలే అందంగా ఉంటుంది ఆ సీను. అందరు ఎవరు కూర్చోలేదు, అందరూ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వస్తుందని చెప్పి అందరూ లేచి దాన్ని ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం చేస్తున్నారు. మా బోటు దాని వెనక నుంచి పోయిందనమాట. చూస్తున్నారు కదా, అది ముందు నుంచి ఇట్లా వెనక్కి నుంచి అట్లా వెళ్ళిపోయింది. నేను ఈ ఫోటోలు కూడా పెట్టున్నాను మీకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అమెరికాలో చేసిన చాలా వీడియోస్ నేను మీకు షేర్ చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఇదండి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఇమేజ్. చూసారు కదా, చాలా పెద్ద విగ్రహం అండి, అది చూడాల్సిన ప్లేస్.